ఎండల తీవ్రతతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. ఉక్కపోత వేడి గాలులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు వడదెబ్బకు పిట్టల్లా రాలిపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎండలపై మరిన్ని డీటెయిల్స్ అంజయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మండుతున్న ఎండలతోని అగ్నిగుండంగా మారింది. ముఖ్యంగా రోజు రోజుకి టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. టెంపరేచర్స్ పెరగడం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉపాధి పనులు చేసే ఎవరైతే కూలీలు ఉన్నారో ఆ కూలీలందరూ కూడా తీవ్రమైన అవస్థలు పడుతున్నారు. ఎండ తీవ్రత ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది అనే అంశంపై మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఎట్లా ఉంది ఎండ తీవ్రత? బాగా ఎండున్నది సార్, బాగా అంటే బాగా ఎండున్నది. ఇట్లా నిలబడ్డ జాగాలని ఇట్లా అగ్గి తీరు ఇట్లా దగాళ్ళు ఉన్నాయి. ఇట్లా పనిచేస్తున్న సందర్భంగా ఎట్లాంటి ఇబ్బంది పడుతున్నారు? ముట్టుకుంటే ఏమైనా పారగాని ఎట్లా ఉంది? అది కొంచెం వేడిగా ఉన్నది. ఇక ఎండలు ఉన్నాయి కదా బాగా సారు, వేడిగా ఉంటుంది. ఇక నీళ్ళ డబ్బాలు తెస్తున్నాడు మాకు సార్, తెప్పిస్తున్నాడు నీళ్ళ డబ్బాలు తెస్తున్నాడు. నీళ్ళకేమి ఇబ్బంది లేదు, కానీ కొంచెం వేడి ఎండలు ఉన్నాయి. ఇక ఇంతకుముందు ఇట్లాంటి ఎండలు ఎప్పుడైనా ఉన్నాయా? అప్పుడు కొంచెం ఫస్ట్ బాగా ముందే చేస్తుంటాం పని. ఇప్పుడు కొంచెం ఒక నెల రోజులు జరిగింది ఎండలు. ఎవరైనా అస్వస్థకు గురవుతున్నారా? చక్కెరచ్చి అట్లా ఇబ్బంది పడుతున్నారా? అట్లా కొంచెం మిగ్గినిసులు ఉన్నోళ్ళు ఇది అయితే ఇక సారు అన్నం తినాలా రాలేక పనికి వచ్చినప్పుడు కూలి పని చేయండి కాదు, ఎట్లా మరి ఇగ్నిస్ అయినా రాబడుతుంది. అన్నం తిని బాగా తిని రాలేగా అయితే ఎండకు ఇగ్నిసు. ఎండకు దాహం అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? దాహం అనిపించినా నీళ్ళ డబ్బాలు తెప్పిస్తున్నారు మాకు సార్, తెప్పిస్తున్నాడు. ఇది అమ్మ చెప్తున్న మాట. ముఖ్యంగా ఎండ తీవ్రతతోని తట్టుకోలేకపోతున్న వారందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు, వీరందరూ కూడా ఎవరైతే జైనత్కు సంబంధించిన వాళ్ళందరూ ఒకచోట ఈ కాల్వ పనులు ఏవైతే చేస్తున్నారో కాల్వను మరమ్మతులు చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే చెత్త చెదారం పేరుకపోయిందో ఆ చెత్త చెదారం పేరుకపోయిన వాటినంతటిని కూడా క్లీన్ చేస్తున్నారు. అదేవిధంగా ఆయకట్టు చివరి ఆయకట్టుకు సాగునీరు అందించడానికి చర్యలు చేపడుతున్నారు. ఈ విధంగా ఉపాధి పనులు చేసే కూలీలందరూ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే విధంగా పనులు చేస్తున్నారు. మరొక అమ్మ ఉన్నారు. ఎండ తీవ్రత ఎట్లా ఉంది, ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? మస్తు ఎండలు ఉన్నాయి, మస్తు దూపలు చెక్కలు నీళ్ళు దాక్కుండా కూర్చుంటున్నాం చెట్ల కింద. ఏం చెప్తాం కాక? ఎట్లా అనిపిస్తుంది ఎండల తీవ్రత చూస్తే? మంచిగా అనిపిస్తుంది, చేయబడుతుంది. కొంచెం నీళ్ళలో కూర్చుండబడుతుంది. అది ఎండ ఉన్నది, అన్నీ చేయబడుతుంది సార్. పని ఉన్నప్పుడు కొంచెం ఏమైనా చక్కెర బిక్కర వస్తే చెట్టు కింద పోతుంది. ఏమన్నా అస్వస్థకు గురవుతున్నారా? ఏం కాకూడలేదు, బరాబర్ పని బరాబర్ నడుస్తుంది. ఎల్లం పంపాలని మేము అంతే కోరుకుంటున్నాం. ఎట్లా ఇంత పెద్ద వయసులో పనిచేస్తున్నారు, ఇబ్బంది అనిపిస్తలే? అనిపిస్తావు కానీ నీళ్ళలో పోతున్నాం. కొంచెం అనిపిస్తే నీళ్ళలో పోయి కూర్చుంటున్నాం. అనిపిస్తా కానీ చేయబడుతుంది. ఇది కాక చెప్తున్నమాట. అమ్మాయి ఎట్లా ఉంది ఎండ? బాగానే ఉన్నది సార్, కానీ కొంచెం చక్కెర వస్తుంది. ఇక చేయబడుతుంది, ఇక పొట్ట కొరకు ఇక చేయబడుతుంది పని. ఇక ఎట్లా నడుచుడు పోవడం రావడం ఇబ్బంది అనిపిస్తుందా? దడబడుతుంది సార్. ఇక ఎవరికి చెప్తావు ఇక సార్, దడబడుతుంది. పొట్ట కొరకు నడబడుతుంది, పోబడుతుంది, చేయబడుతుంది పని సార్. ఇది అమ్మ చెప్తున్న మాట. ముఖ్యంగా ఏదైతే పొట్ట గడపడానికి కోసం కూలీ పనులు చేస్తున్నాం, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఉపాధి పనికి వస్తున్నామని చెప్తున్నారు. ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏవైతే ఎండలు దంచి కొడుతున్నాయి, వేడిగాలు వీస్తున్నాయి, కొంతమంది ఏదైతే ఎండ తీవ్రత తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేని విధంగా ఎండ తీవ్రత తట్టుకోలేక కొంతమంది పిట్టల్లా రాలిపోతున్నారు. కడెంలో ఒకరు చనిపోవడం జరిగింది. అదేవిధంగా కాగజ్ నగర్ డివిజన్లో కూడా కొంతమంది చనిపోవడం జరిగింది. దాంతో ప్రజలు ఎండ తీవ్రత వల్ల గడప దాటితే ఎండగండం మింగుతుందనే ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎండల తీవ్రత దశాబ్దాల రికార్డులను బద్దలు చేసే విధంగా ఏదైతే హైయెస్ట్ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దనే సూచనలు జిల్లాకి సంబంధించిన అధికారులు ప్రజలకు సూచనలు చేస్తున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.